వేసి తల మీద పడేలా వేయి. మిస్ అయిపోయింది. ఎవరది? పైనుంచి ఎవరో విసిగినట్టున్నారు. చూడండి రా. ఇప్పుడు ఏం చేద్దాం? అక్కడ దాక్కుందాం పద. సరే పద. అటు వెళ్ళి చూద్దాం రండి. పదండి. రే సాకేత్, అటువైపు వెళ్ళి చూద్దాం. పద పద రా. ఎవరి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో? కోపం మీద ఉన్న వాళ్ళు ఆ స్వర్ణ వాళ్లే కదా. ఆ స్వర్ణే చేసి ఉంటుంది. ఇది తప్పకుండా వాళ్ళ పని అయి ఉంటుంది. పారిపోయినట్టున్నారు. ఖచ్చితంగా అది చేసింది స్వర్ణే. దానికి నేనంటే కోపం. కాస్త అయితే నా తల పగిలేది. కసి కోపమే గాని తల పగలగొట్టే ఉద్దేశం ఉండుండదు. ఎందుకుండదు? డైవోర్స్ నోటీస్ ఇచ్చాం కదా, అదే మంట. అది తట్టుకోలేకే ఇలా పిచ్చి వేషాలు వేస్తోంది. వాళ్లే అని ఎలా డిసైడ్ అవుతాంరా? వాళ్ళు కనబడలేదుగా. వేరే ఎవరికి ఇలా చేయాల్సిన అవసరం లేదన్నయ్య. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుందిగా. పూలకుండి ఎవరు వేశారనేది అప్పుడు చెప్తాను. సరే పదండి. ఎందుకు నీకింత రాక్షసత్వం? ఇంత దాకా వచ్చినా నువ్వు మారవా? సొంత పిల్లవలా నా మొగుడితో దాని ప్రవర్తన ఏంటి? ఇంకా ఇలాగే ఉంటూ నా మొగుడు అంటావంటే బుద్ధి తక్కువదానా? మారవా? మార్పు రాదా? పోతావు. ఇలాగే అన్ని పోగొట్టుకుంటావు. చేయి జారిపోయాక ఏడుపు తప్ప నీకేది మిగలదు. ఆ దశ కాస్త వచ్చాక నీతో వీళ్ళుండక ఒంటరిగా ఓదార్చే తోడు కూడా లేకుండా కుమిలి కుమిలి జీవితకాలం ఏడుస్తూనే బతకాల్సి వస్తుంది.
లేకపోతే చావును వెతుక్కోవాల్సి వస్తుంది. బ్రతకడం నేర్చుకో, కానీ ఇలా కాదు. నలుగురికి ఉపయోగపడేలా, నలుగురు మన కోసం ఉండేలా బతుకు. పూర్తిగా చీకటి పడకముందే దీపాన్ని వెలిగించుకో. చీకట్లో తడుముకుంటే ఏది నీ చేతికి అందదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఈ కోట నుంచి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. ప్రతిసారి ఇదే గెలుస్తుంది. దొరికిపోయి తలంచుకోవాల్సి వస్తుంది. ఎలాగైనా తల దించుకునేలా చేయాలి. ఒక్కసారి నా దీన్ని గెలవాలి. తలుచుకుంటేనే బాధగా ఉందండి. నా జీవితంలో ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. రేపు ప్రాణం పోసి పెంచుకున్న నా మనవడి పుట్టినరోజు. ఎప్పుడు ఎంతో ఘనంగా మన ఇంట్లో జరుపుకునేవాళ్ళం. కానీ ఈసారి మన ఇల్లు లేదు, వాడి తల్లిదండ్రులు కూడా ఊళ్ళో లేరు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం పాల్పోవట్లేదండి. సరిగ్గా రాత్రి 12 కాగానే వాడిని సర్ప్రైజ్ చేస్తూ మంచి బహుమానం ఇస్తూ వాడి బర్త్డే చేసేదాన్ని. ఈ పరిస్థితిలో ఇలా చేయాలనిపించట్లేదండి. ఎందుకు మంగా బాధపడతావు? ఎల్లకాలం ఇలాగే ఉంటావా ఏమిటి? తిరిగి పూర్వ వైభవం వచ్చి తీరుతుంది. సీత తప్పకుండా సాధిస్తుంది. సాధిస్తుంది సరే, ఇప్పుడు ఈ పండగలాగా అని. ఎలా ఏంటి ఎలా మంగా? మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు. ఇక్కడే రేపు వాడి బర్త్డే ఘనంగా చేసేద్దాం. సరేనండి, అలాగే చేద్దాం. అమ్మమ్మ గారు, ఏమిటి సీత? ఈ టాబ్లెట్ వేసుకోండి. మహోన్నత్ నిద్రపోయాడమ్మా? నిద్రపోయాడు అమ్మమ్మ గారు. సరే. అవునండి, ఈ కళింగ కోట గొప్పతనం గురించి మీకెవ్వరికి తెలీదు. మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుందండి. ఇక్కడంతా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సాంప్రదాయ తెలుగు వంటకాలు అన్నీ ఉంటాయి. అలాగే రండి. సరే, ఉంటానండి. రఘు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? రేపు సాకేత్ బర్త్డే, తెలుసా? అవును కదా, మర్చిపోయాను. మనం మర్చిపోయాం. అమ్మమ్మ గారేమో మదన పడుతున్నారు. నాన్నమ్మ మదన పడుతుందా? దేనికి? ఇల్లు వాకిలి లేకుండా పోయింది. అమ్మా నాన్నలు కూడా ఇక్కడ లేరు. ఎప్పుడు వాడి బర్త్డే చేయకుండా ఉండలేదు, ఎలా అని. చేయకుండా ఎందుకు ఉండాలి? మనం వాడి బర్త్డే ఇక్కడే చేద్దాం. మనం అంతా ఉన్నాం కదా. మీరే కాదు, నేను ఉన్నాను. సాకేత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో నేను పాలు పంచుకుంటాను. చూడు, ఏదైనా మంచి వాళ్ళ తరపున నిలబడ్డానికి మనుషుల్ని ఒకటి చేస్తాడా భగవంతుడు. హంస గారు నేను పార్టిసిపేట్ చేస్తానని రావడమే దానికి నిదర్శనం అంటావు, అంతేగా? అవును. అయితే మనం ఒక పని చేద్దాం. ఏంటండి అది? ఎవరికి తెలియకుండా రేపు సాయంత్రం సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేద్దాం. ఎవరికి తెలియకుండానా? నాన్నమ్మ బాధపడుతుందేమో. అసలే ఫీల్ అవుతుంది అన్నావు కదా. అందుకే నేను అమ్మమ్మ గారికి తాతయ్య గారికి బయటపడొద్దు, అలాగే బాధపడొద్దు అని చెప్తాను. అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం సడన్ గా సాకేత్ ఆశ్చర్యపోయేలా చేద్దాం. ఇంకొక విషయం, ముఖ్యంగా స్వర్ణకి మాత్రం ఈ విషయాలేవి తెలియకూడదు. అది ఏదో ఒక యాగి చేసి ఫంక్షన్ మొత్తం అప్సెట్ చేస్తుంది. ఓకే, డన్. డన్.
ఇదేంటి ఇది ఆ రూమ్ లో దూరింది? మే ఐ కమ్ ఇన్? కమిన్. ఏంటి మీరు పర్మిషన్ తీసుకుని రావాలా? పద్ధతే. ఏం జరుగుతుంది లోపల? మీరేంటి నా రూమ్కి వచ్చారు? ఏ రాకూడదా? రావచ్చు, కానీ ఇంత రాత్రి కారణం లేకుండా రారు కదా. కారణం చాలా పెద్దదే. మీరు కాస్త హెల్ప్ చేయాలి. హెల్ప్ ఏంటో చెప్పండి. మ్మ్, ఆ, మీరు మీ డ్రెస్లు క్లాత్ తీసుకుని కుట్టిస్తారా లేక రెడీమేడ్ తీసుకుంటారా? మ్యాక్సిమం నేను రెడీమేడే ప్రిఫర్ చేస్తాను. అయితే నా పని తేలికైపోతుంది. మీ పని తేలికవడం ఏంటి? చూడాలి. చెప్తా ముందు కాస్త అలా కదలకుండా నిలబడండి. దేనికి? చెప్తానన్నాను కదా, కాస్త కదలకుండా నిల్చోండి. అటు తిరగండి. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? నీ వీపు గోకుతుంది. కొంతమందికి పరాయి వాళ్ళ మొగుళ్ళ మీద మోజు పడటం, ఇలా గదుల్లో దూరి వీపెక్కటం, వాటేసుకోవడం అంటే సరదా. అందుకే ఇది నీ వీపు గోకుతుంది. ఏయ్, నువ్వెందుకు వచ్చావే నా గదిలోకి? ఇదెవరితో రాగాలేంది? కట్టుకున్న దాన్ని నేను రావటం తప్ప? నిన్ను కట్టుకున్నదానివా కాదనుకున్నదానివా? నన్ను వద్దనుకున్నాక ఇంకా నా మీద నీకు హక్కేంటే? అనుకోగానే సరిపోతుందా? కోర్టు ఆర్డర్స్ రావాలిగా. అందాక నీ మీద నావే హక్కులు. తొక్కేం కాదు. నేను చీపో అనుకున్నాక నీకు హక్కులు ఎలా ఉంటాయే? పో అవతలికి. పో అవతలకి. చెప్తున్నారు కదా, అంతరంగం అసహించుకున్నాక మనుషుల మీద ఎవరికీ హక్కులుండవు. అయినా అత్తమామల్ని సరిగ్గా చూడకపోతే విడాకులివ్వొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాంటిది అంతరంగం మెచ్చినప్పుడు విడాకులు వద్దంటుందా? ఆర్డర్స్ ముఖ్యం కాదు, కాగితాలు కాపురం చేయించలేవు. నిన్ను తూ అన్నాక నీది కానిది నీది కానప్పుడు నన్ననే హక్కు లేదు. అర్థమైందా? నీ మోజులో పడ్డాడని రుజువు చేస్తా. నన్ను మోజు పడ్డాడని కోర్టు తీర్పిస్తుందా? నా మనసును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సంకెళ్లు వేసి ఆర్డర్ ఇస్తుందా? నీకు చేతనైంది చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. నేను కాదు, నువ్వే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. అది నీ ఫీలింగ్. నీ కర్మ నువ్వే అనుభవించు. నా దారి కడ్డు రాకు. కాళ్ళు విరిచి చేతిలో పెడతాను. ఏం కూసవే? ఏయ్, ఓయ్ ఓయ్, ఇక్కడి నుంచి పోవే అంటుంటే తన మీద దౌర్జన్యం ఏంటే? పో అవతలికి. ఉసై హింస, నీ అంతు చూస్తానే. సర్లే, చాలా మంది ఇలాగే అయ్యి దిక్కు లేకుండా పోయారు. నీ గతి కూడా అంతే. మొగుడు దగ్గర ప్లేస్ లేని దానివి నీకంత సీన్ ఎక్కడుంది? ముందెళ్ళి ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో. హేయ్! నీ ఫేస్ ఫేస్బుక్ లో పెడతాను. నీ వ్యవహారం అందరికీ తెలిసేలా చేస్తాను. థ్యాంక్స్. త్వరగా వెళ్ళి పోస్ట్ చేయి. వెళ్ళు. చెప్తోందిగా, వెళ్ళు. సారీ అండి, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ అయింది. ఇట్స్ ఓకే, మీరేం ఫీల్ అవ్వకండి. అయినా మీరేంటి
నా షోల్డర్స్ కొలుస్తున్నారు? నాకు బాగా కావలసిన వారు అతని లైఫ్లో ఇంపార్టెంట్ డేకి నేను ఒక డ్రెస్ పంపాలి. అతనిది కరెక్ట్గా మీ పర్సనాలిటీనే. అందుకే మీ కొలతలు తీసుకుంటున్నాను. ఓ అలాగా. నన్ను అడిగితే నేను చెప్తాను కదా. ఛ! ఎంత బరి తగ్గించింది ఆ హంస. ఏమైంది? అది సాకేత్ వీపు గోకుతుంది. మరీ అతని మీద పడుతుంది. ఎందుకంత మోజో, అంత ఓవర్గా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి అంతే, మగాళ్ళ పిచ్చి. దాని పిచ్చి వదిలించాలి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మీ ఆయన మనసు పడుతుంటే నువ్వేం చేస్తావే? అంతా నువ్వు మీ ఆయన్ని దూరం పెట్టడం వల్లనే. కాస్త దగ్గరవు స్వర్ణ. చూస్తేనే తోక తొక్కిన తాచులా లేస్తున్నాడు. హ, తెల్ల ఉసిరి పెట్టి ముందు శాంతపరచు. చూడు స్వర్ణ, అతనా మగాడు, అదా తెగపడింది. జాగ్రత్త పడు, దారి మళ్లించుకో. లేదంటే తర్వాత నువ్వేం చేయలేవు. దారి మళ్లించటం కాదు, దాన్నసలు లేకుండానే చేస్తా. ఏదైనా సరే త్వరగా చేసేయ్. బాగా ఆలోచించుకో స్వర్ణ. అసలు అది ఎందుకు సాకేత్ వీపు కొలుస్తుంది? ఎస్, బర్త్డే గిఫ్ట్ చాలా బాగుండాలి. సూట్ ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, ఇంప్రెసివ్గా ఉండాలి. రేపు మార్నింగ్ కల్లా కళింగ ఫోర్ట్ రూమ్ నంబర్ 9కి పార్సల్ అందాలి. ఓకే? ఓహో, అదా సంగతి. రేపు బావ బర్త్డే కదా, నాకు అస్సలు గుర్తులేదు. ఇది గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తుందా? నేను దానికన్నా మంచి గిఫ్ట్ తెప్పిస్తా. ఎంత కాస్ట్ అయినా వెనకాడేది లేదు. అయితే సాకేత్కి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అన్నమాట. అవునమ్మా, మరి స్వీట్స్ లో ఏది ఇష్టం? వాడు లడ్డు అంటే చాలా ఇష్టపడతాడు. ఓ, లడ్డూనా? ఓకే. ఎందుకు వాడి ఇష్టాల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు? ఏదో తెలుసుకోవాలనిపించింది, అడిగాను. తప్ప అమ్మమ్మ గారు? తప్పేమీ లేదమ్మా, కానీ ఎందుకు అని. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడుగా, ఎప్పుడైనా ఎక్కడైనా అలా సరదాగా కలిసినప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు కదా అని. ఓహో, నేను ఇప్పుడే వస్తాను. మంగా, వాడి పుట్టినరోజునే ఉన్నా తెలిసిందేమో, ఆర్డర్ ఇచ్చి ఏమైనా తెప్పిస్తుందేమో. మన దగ్గరే రెస్టారెంట్ ఉంటే బయట నుంచి ఆర్డర్ ఏమిటండి? ఓ, అయితే చేయిస్తుందేమో. వాడికి విషెస్ కూడా చెప్పలేదు. గుర్తొస్తే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. సర్ప్రైజ్ అన్నారు కదా సీతా వాళ్ళు, అందుకే చెప్పలేదు. వాడికి గుర్తు రాలేదు. వస్తే నన్ను ఆశీర్వదించుకు రాని అని వచ్చేవాడు కదా. ఏమిటో వాడిని వాడే మర్చిపోయినట్టున్నాడు. హంస అవన్నీ గుర్తు చేస్తుందిలే.